ప్రైజ్ ద లార్డ్. వింటున్న మీ అందరికీ కూడా దేవుని నామం పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు పలికిన 7 మాటల్లో మొదటి మాటల గురించి మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆనాడు సిలువ వేసింది మొదలుకొని నేటి వరకు కూడా ఆయన విజ్ఞాపన మనందరి కొరకు చేస్తూనే ఉన్నారు. తండ్రి, వీరిని క్షమించండి. ఆనాడు రోమ సామ్రాజ్యం ప్రభువైన యేసుక్రీస్తు వారికి విధించిన ఆ సిలువ మరణ శిక్షలో ఆయన కొట్టారు, గుద్దారు, హేళన చేశారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, గేలి చేశారు, గంతులు వేశారు, కేకలు వేశారు. వారి కేకలే నెగ్గాయి. సిలువ మానుపై ఉండగా వస్త్రాల కొరకు చీటీలు వేసుకున్నారు, మేకులతో సిలువకు కొట్టారు. ఎవరికి విధించలేనంత భయంకరంగా సిలువ మరణ శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారికి విధించి ఉన్నారు. అందరినీ సిలువకి త్రాళ్లతో కట్టేసి వదిలేస్తారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారిని శీలలతో మేకులతోటి చేతులకి మేకులు కొట్టి, కాళ్ళకి మేకులు కొట్టి సిలువ మ్రానుపై వేలాడదీసిన. అలాగా మనం చూస్తే కనుక గల్తీ పత్రికలో ఉంటుంది కదా, సిలువ మానుపై వేలాడువాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి, మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంటుంది. ఎందుకనగా మన శాపాన్ని, మన పాపాన్ని, మన అపరాధములను, మన దోషములను క్షమించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేరం లేని, ఏ మచ్చ డాగు లేని, నిష్కలంకుడైన, పరిశుద్ధుడైన, పవిత్రుడైనటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి మ్రానుపై శాపగ్రస్తుడిగా వేలాడదీయబడిన. ఎందుకంటే క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమో దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. తండ్రి అక్కడ ఒక ప్రకటన చేస్తున్నారు. ఏంటంటే దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాడంట. దోషము ఆదాము వల్ల వచ్చినటువంటి దోషము, పాపం అనే దోషము, పాపం వలన వచ్చిన జీతము మరణము. ఆ దోషాన్ని, మనం చేసేటువంటి అపరాధాలు, చిన్న చిన్న అపరాధాలను, పాపములను క్షమిస్తాడంట. కానీ దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. అలనాడు అబ్రహాము చేసినటువంటి ఒక అపరాధము, గువ్వలను ఖండాలుగా చేసి బలిగా అర్పించినప్పుడు దేవునికి దాని విషయంలో కోపం వచ్చి అబ్రహామును శపిస్తాడు. నీ ఇంటి వారు ఇలాగ అలనాడు ఇజ్రాయేల్ అందరూ 40 సంవత్సరములు అరణ్యంలో ప్రయాణం చేశారంటే అలనాడు అబ్రహామును శపించారు. కాబట్టి ఆ దోషము 40 సంవత్సరాల వరకు కూడా ఆ ఇజ్రాయేల్ అందరూ కూడా అరణ్యంలో సంచరించడానికి కారణమైనది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు
అందుకని యెషయా భక్తుడు అంటాడు 53వ అధ్యాయము 11వ వచనంలో, అతడుకు తను కలిగిన వేదన చూచి తృప్తినందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఆయనకున్నటువంటి అనుభవ జ్ఞానము చేత దోషములను భరించాడని ఆయన సిలువరానుపై వేలాడి మనకున్నటువంటి దోషాలను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను ఏం చేస్తున్నారంట, నిర్దోషులుగా చేస్తున్నాడు. అందుకని ఎఫెసీ పత్రికలో ఉంటుంది, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అందుకనే తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ లేఖనాలు బట్టి అక్కడ జరుగుతున్న ఆ ఘోర కృత్యానికి వీరు కారణమయ్యారు కాబట్టి వీరిని క్షమించండి, రాబో తరం వారిని కూడా ఈ దోషము వారిపై లేకుండా వారిని క్షమించండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువరానుపై ఉండి కూడా దేవుణ్ణి క్షమాపణ కొరకు విజ్ఞాపన ప్రతి ప్రజ కొరకు రాబోతున్న తరాల మీదకి ఈ దోషము ఉండకుండా, ఆదాము చేసిన దోషము మనపైన ఉండకుండా, మనం చేస్తున్న అపరాధములు పాపముల యొక్క దోషాలు మనపై ఉండకుండా తన యొక్క సిలువరానుపై వేలాడి తన పవిత్ర రక్తంలో కడిగి మనం అందరము కూడా పవిత్రులుగా జీవించాలని అక్కడ తండ్రిని వేడుకుంటూ ఉన్నారండి. ప్రతి దోషాన్ని కూడా క్షమించే హక్కు కేవలం కుమారునికి మాత్రమే ఉంది. ఆ కుమారుడు మన కొరకు విమోచన క్రయధనముగా సిలువమానుపై వేలాడి పాప క్షమాపణ మనకి కలిగిస్తూ ఉన్నారు. అందుకని కీర్తనకారుడు అంటాడు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అలాగే మనం అందరము పరిశుద్ధులుగా ఉండాలంటే మనలో ఉన్న ప్రతి దోషము, ప్రతి పాపము, ప్రతి అపరాధము కడగబడాలి. అందుకని దావీదు అంటున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు, రక్తాన్ని చిందించారు. అంతేకాకుండా బత్షెబతో చేసినటువంటి ఆ పాపం వాటన్నిటి విషయంలో పశ్చాత్తాపం చెందుతున్నాడు. ప్రతి పాపం విషయంలో తండ్రి దగ్గర పశ్చాత్తాపం చెందుతున్నాడు. నా దోషం పోవునట్లుగా నన్ను కడుగండి తండ్రి, నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరచండి అని దావీదు బ్రతిమలాడుకుంటున్నాడు. అందుకనే ఆయన తండ్రికి హృదయానుసారుడయ్యాడు. యెహోవా, నా పాపం బహుఘోరమైనది, నీ నామను బట్టి నన్ను క్షమించవా అని కీర్తనకారుడు ఎంతగానో తండ్రిని బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. అలాగే యోబు అంటాడు కదా, నీవేళ నా అతిక్రమమును పరిహరించవు, నా దోషము నీవేళ క్షమింపు, ఎందుకు ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావు, నన్ను క్షమించవా, నన్ను ఈ బాధ నుండి తప్పించవా అనేసి యోబుకారుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి. అయితే ఈ నేడు దినాల్లో మనం విజ్ఞాపన చేయకపోయినా, మనం అడగకపోయినా తండ్రే ముందుగా మనకి క్షమాభిక్ష పెట్టి ఉన్నారు. అలనాడు దోషం చేసిన, పాపం చేసిన వెంటనే వారి మీదకి శిక్ష అనేది ధర్మశాస్త్రం వలన వస్తూ ఉండేది. వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబడినప్పుడు గవిని బయట పెట్టి రాళ్లతో రువి కొట్టాలి, కుష్ఠవ్యాధి వచ్చిన వాడిని గవిని బయట ఉంచాలి, లోపలికి రావడానికి వీలు లేదు. అవన్నీ కూడా అపరాధముల వల్ల వారి దేహంపైకి వచ్చినటువంటి శిక్షలు. అంతేకాకుండా ఎవరైనా సరే రక్తస్రావం కలిగినప్పుడు అంటే ఋతుచక్రంలో వాళ్ళు స్త్రీ ధర్మం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడ గవిని బయట ఉండవలసి వచ్చేది. కానీ 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ, ఆ ఊరు గవిని బయట ఉన్న ఆ స్త్రీ ఎప్పుడైతే వస్త్రపు చెంగును ముట్టుకుందో ఆమె స్వస్థపరచబడింది. ఆమెకున్న పాపాన్ని క్షమించి దేవుడు
ఆమెకు స్వస్థతను అనేది ఇచ్చి ఉన్నాడు. అందుకనే కలవరి మ్రానిపై ఉండి తండ్రి అంటున్నాడు కదా, అటువంటి దోష శిక్షలన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడంటే క్షమించాడు. ఒక గురుడివాడు వచ్చినప్పుడు అంటాడు కదా, వీళ్ళు తండ్రి చేస్తాడా, వీళ్ళ తల్లి చేస్తుందా పాపము, లేకపోతే వీడు చేస్తాడా, ఎందుకు ఇలా గురుడివాడుగా ఉన్నాడంటే తండ్రిని మహింపరచడానికే అనేసి అంటున్నాడు. అలాగే ఎస్కేలో కూడా వ్రాయబడి ఉంటుంది కదా, కుమారులు ద్రాక్ష పళ్ళు తింటే తండ్రికి పులిపెక్కవు, తండ్రి ద్రాక్ష పండ్లు తింటే కుమారులకి నోరు పులిపెక్కదు. అంటే తండ్రి చేసిన దోషము కుమారుల మీదకి, కుమారులు చేసిన దోషాలు తండ్రి మీదకి రావు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దోషములన్నిటికి పరిహారంగా పాప పరిహారార్థ బలిగా, సమాధాన బలిగా మన కొరకు శిలువ బలి అయి ఉన్నారండి. కాబట్టి మనం చేసిన దోషాలకు, మనం చేసిన అపరాధములకు మనం అడగకుండానే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములను క్షమించును. అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. అందుకని దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన కృపాక్షమాపణ గల దేవుడు. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా అన్య విగ్రహాలకు పూజలు చేయడము, అన్య దేవతలకు బలిపీఠాలు కట్టి వాటికి బలులు అర్పించడం వంటి ద్రోహం చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రతకు వారు గురైనారని అలా ఇర్మియా ప్రవక్త ద్వారా పలకబడినటువంటి మాట 70 సంవత్సరములు మీరు బబులోనుకు చెరగా వెళ్తారని సెలవిచ్చి ఉన్నారా. దాన్ని బట్టి దానియేలు ప్రార్థన చేస్తున్నారు, 70 సంవత్సరాలు మేము ఇక్కడ బానిసలుగా ఉన్నాము, మాకు విడుదల స్వేచ్ఛ ఇవ్వగల కృపను చూపించగల, క్షమను చూపించగల దేవుడు నీవే అని ఆయనకి మొరపెడుచున్నారు. ఆయన విరోధాలు చేశారు. అందుకనే 53:12 వచనంలో ఉంటుంది యెషయా గ్రంథంలో, అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. మనం ఎంతగా తిరుగుబాటు చేస్తున్నాం, మాట వినకుండా, ఆయన మాటకు లక్ష్య పెట్టకుండా, ఆయనకి మాటికి తన గాయములను రేపుతున్నప్పటికీ కూడా మన కొరకు ఏం చేస్తున్నారంటండి, విజ్ఞాపన చేస్తున్నారు. ఇస్కరియోతు యోధ కూడా లేఖనాల అనుసారంగా అక్కడ జరగవలసి ఉంది. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అపవాది మూలంగా తన హృదయం కఠినపరచబడింది. దేవుని సిలువకి 30 వెండి నాణాలకు ఆమె వేశాడు. తనను పట్టించే సహోదరుడు తనతోనే ఉన్నాడని ఆయనకి తెలుసు. నేను సిలువ వేయబడినప్పుడు నా గొర్రెలు చెదిరిపోతాయని, తన దగ్గర ఉన్న శిష్యులందరూ చెదిరిపోతారని అన్నీ తెలిసినా సరే తండ్రి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో తనను తాను సిలువ మరణానికి సిద్ధపాటు చేసుకుని ఉన్నారు. సిలువ మ్రానిపై ఉన్నప్పుడు అంటున్నారు కదా, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసెను. అందుకని తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఆయన పైకి తిరుగుబాటు చేశారు. అనేకులను స్వస్థపరిచిన చేతులకు మేకులు కొట్టారు. అనేకులకు సువార్త ప్రకటించడానికి నడిచిన ఆ సుందరమైన పాదాలకు మేకులు కొట్టారు. ఆయన ఎంతగానో ఆయన మాట ద్వారా మృతులైన వారు కూడా తిరిగి లేచారు. లాజరు రా అంటే బ్రతికి బయటకు వచ్చాడు. ఆ శవాన్ని ముట్టి లేపినప్పుడు చిన్నవాడు బ్రతికాడు. చిన్నదానాలు ఇమ్మన్నప్పుడు మరణ శైలి నుంచి చిన్నది లేచింది. ఇంత గొప్ప కార్యాలు చేసిన ఆ నోటికి చేదు చిరకను అందించారు. ఇంత గొప్ప దేవుడికి వారందరూ కూడా చేస్తున్నటువంటి ఆ ద్రోహము, ఆ దోషము, అపరాధములను చూసి వారిపైకి ఏ దోషం రాకూడదని తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ఆ సిలువ మ్రానిపై ఉండి తనను తాను తగ్గించుకుని ఎంతగానో దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యో అమ్మో అబ్బో అని మనం ఒక దెబ్బ తగిలితేనే ఎంతగా బొబ్బలు పెడతామో, చిన్న బ్లేడ్ గీసుకొని రక్తం వస్తేనే కేకలు
పరిగెడతాము. యాక్సిడెంట్ అయ్యి రక్తం అంతా పోతుంటేనే మనం పరుగులు తీస్తాం. కానీ అక్కడ సిలువ రానిపై ఉండి తన ఒంటిలో ఉన్న రక్తపు బొట్టు అన్నీ కూడా రక్తం అంతా కూడా కారుతూ ఉంటే వీపంతా చిదగొట్టబడి వీపు నిండా గాయాలు, ఆ రక్తం అంతా కారుతుంటే ఆ ఎండకి ఆ వీపులోనికి ఆ చెమట ఆ గాయాల్లోనికి వెళ్ళినప్పుడు సురుసురుమని మండుతున్నా సరే ఆయన ఏమడుగుతున్నాడంటే, తండ్రి వీరిని క్షమించమన్నాడు. అదే మనమైతే ఒరే నువ్వు అలాగైపోని మనమందరము తిడతాము, కొడతాము, లేకపోతే అనేకమైన మాటలతో అందరినీ దూషిస్తాం. కానీ అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో సహనంతో ఓర్పుతో అంటున్నాడు కదా, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అని తండ్రిని బ్రతిమలాడుకుంటూ ఉన్నారండి. అందుకని పిలాతు కూడా అంటాడు కదా, ఈయన పైన నాకు ఏ నేరం కనిపించట్లేదు, మరణాన్ని అంత నేరము ఈయనలో నాకేం కనిపించట్లేదు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయులు, సద్దుకీయులు అందరూ కూడా వీడిని సిలువ మరణానికి అప్పగించమని కేకలు వేసినప్పుడు పిలాతు అంటాడు కదా, ఈ దోషం మా పైన రాకూడదని తన చేతులను కడుక్కొని ఈ దోషం మాపై ఉండకూడదు గాక అని పలికి ఆయన సిలువ మరణానికి అప్పగించాడు. అంటే ఆ దోషం తన భార్య చెప్తుంది, అతనికి ఏ శిక్ష విధించకండి, ఆయనలో ఏ నేరము లేదన్నప్పుడు ఆయన కూడా అక్కడున్న ప్రజల్లో అక్కడ జరిగినటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు విని ఆయన కూడా చెప్తాడు, పిలాతు గారు కూడా. అయినా సరే ఆ మాటలు కూడా లక్ష్య పెట్టకుండా ఆ దోషం మా పైన మా పిల్లలపైకే రానివ్వండి అని కేకలు వేశారు అక్కడున్న జనాలు. అందుకే తండ్రిని వేడుకుంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, దయతో వీరిని క్షమించండి అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. మనల్ని కాపాడడానికి వచ్చిన మెస్సేనే మరణానికి అప్పగించారు కాబట్టి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. నేనే మెస్సేనని వారు గుర్తించలేని అందులుగా ఉన్నారు. సమరేశ్వరి గుర్తించింది కానీ అక్కడున్న పరిసయ్యులు, సద్దుకీయులు గుర్తించినా సరే వారు గుడ్డివారిగానే ఉండిపోయారండి. ఎందుకంటే వాళ్ళ యొక్క మతం కొరకు వారు ఆ పని చేస్తున్నారు. అందుకనే మతం ఏం చేస్తుందంటే మనిషిలో ఉన్న మానవత్వాన్ని చంపేస్తుంది. అందుకని క్రైస్తవ్యం అనేది మతం కాదు, మార్గం అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు మరి ఇంకెవరు దేని ద్వారా కూడా తండ్రి చెంతకు మీరు చేరలేరని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరుడా, సహోదరి, మనం కూడా క్రీస్తు వలె క్షమాగుణం కలిగి ఉండేవారంగా ఉండాలి. ఆయన మనం మానవనైజం, మనల్ని బాధించిన వారిని, తిట్టిన వారిని, కొట్టిన వారిని క్షమించే హృదయం లేని వారం. అందుకని నేటి సమాజంలో దౌర్జన్యం, దుష్కార్యాలు ఎక్కువైపోతున్నాయి. కానీ తండ్రి అంటున్నాడు కదా, నా చెంతకు రండి, నా రక్తంలో మీ పాపంలో కడిగిస్తాను, సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని విడిపిస్తానని. ఈ సభ్య సమాజం బాగుపడాలంటే దానికి ఒక్కటే మార్గం, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కలిగి ఉన్న క్షమాగుణమే మనము కలిగి ఉంటే సమాజం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. నేడు యుద్ధాలు, అల్లర్లు ఇవన్నీ దేనికోసం అంటే ఒకరిని ఒకరు క్షమించుకోలేని స్థితిలో ఉండడం వల్లనే. అందుకని తండ్రి అంటున్నాడు కదా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు తెలియదనగా వీరిని క్షమించండి అని. సో మనం కూడా అట్రీతిగా విజ్ఞాపన ప్రార్థన నేటికి మనందరి కొరకు చెప్పసఖ్యం రాని మూలుగులతో విజ్ఞాపన చేస్తూనే ఆ తండ్రి చెంతన నిలిచి ఉన్నారు. కాబట్టి తండ్రి యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉంది. లేదంటే సొదొమ గొమొర్రా కంటే దారుణంగా మనమందరం కూడా నశించిపోయే వారంగా ఉంటాం. అలాంటివే ప్రజలు తనకిచ్చిన సమయాన్ని వినియోగించుకున్నారు, క్షమాపణ పొందుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, క్షమించబడ్డారు. నోవహు కాలంలో 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు, కానీ వాళ్ళు పశ్చాత్తాపం చెందలేదు. వారందరూ సజీవంగా నీటిలో మునిగి చనిపోవాల్సి వచ్చింది. మనము నేడు
ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసి ఇప్పటికీ 2026 సంవత్సరాలు. సో ఈ 26 సంవత్సరాలుగా తండ్రి మనల్ని క్షమించమంటూ తండ్రికి అడ్డుగా తన గాయాలతో అడ్డుపడుతూనే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, దయతో క్షమించు 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 క్షమించని ప్రతినిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనపైకి అలనాడు సొదొమ గొమొర్రాపైకి వచ్చినట్టు అంటే ఉగ్రత కానీ, అలనాడు ఓ కాలంలో వచ్చిన జల ప్రళయం వంటి ప్రళయాలు కానీ విరుచుకుపడట్లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఇది అంత్యకాలములు, ప్రభువు రాకడ ఆసనం వచ్చినది. ప్రతి ఒక్కరము కూడా క్షమాగుణము కలిగి ఎదుటి వ్యక్తిని క్షమించుకుంటూ మనల్ని మనం క్షమించుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటూ పశ్చాత్తాపం చెంది ఆయనతో కలిసి పరలోక రాజ్యానికి చేరడానికి ఆయన మార్గాన్ని అన్వేషిస్తూ అనేకులకు పరిచయం చేసేవారుగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.